వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఏ హాల్లో విలేకరుల సమావేశాన్ని వైద్యులు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి క్లెయిమ్లు రానందున అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ ఆసుపత్రులు ఈ నెల 10వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సను నిలిపివేస్తాం అని తెలిపారు. సేవలను నిలిపివేయడానికి కారణాలు తెలుపుతూ ఆసుపత్రులు వారి కన్సల్టేషన్ మొత్తాలను మరియు జీతాలను చెల్లించలేనందున కన్సల్టెంట్లను పనిచేయడానికి ఇష్టపడరు అని, గత 6 నెలలుగా ఆసుపత్రులు తమ మొత్తాన్ని చెల్లించలేకపోయినందున సరఫరాదారులు తమ సరఫరాలను నిలిపివేశారు అని, ఈ ప్రాతినిధ్యంలో ప్రతిపాదనలను ఆరోగ్య మంత్రికి, ఆరోగ్యశ్రీ సీఈఓకు కూడా ఫిర్యాదు చేశాం అని వైద్యులు తెలిపారు. వారి 4 ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశామని వైద్యులు అన్నారు. పదవ తారీఖు నుంచి ఆవశ్యక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను విత్హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రధాన డిమాండ్స్ ఇందులో ఏంటి అంటే, ఏకపక్షంగా ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎప్పుడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ద్వైపాక్షికంగా ఉంటుంది. చిన్నగా 11 పేజీల ఎంఓయూ ఉంటుంది. ఇందులో 74 పేజీల ఎంఓయూతో హాస్పిటల్స్ పై చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబడుతున్నాయి. రెండవది రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన నాటి నుంచి ఇవాళటి వరకు, అనగా 2008 నుంచి 2024 వరకు అదే రేట్స్లో సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతోంది. దాన్ని ఈ ప్రభుత్వం కొంచెం మెరుగుపరుస్తూ రివిజన్ అనేది మొదలుపెట్టింది. ప్రివిజన్ ప్రాసెస్ ఏదైతే మొదలుపెట్టిందో అందులో తీవ్రంగా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఎక్కువగా ఆరోగ్యశ్రీ సేవలు డిస్ట్రిక్ట్స్లో ఇస్తాయో వాటికి తీవ్ర నష్టం అనేది జరుగుతోంది. అది కాకుండా దాన్ని కంప్లీట్ చేయాలన్నది రెండవ డిమాండ్. మూడవది, పేరుకుపోయిన బకాయిలు ఏవైతున్నాయో చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్స్కు తయారయ్యాయి. జీతభత్యాలు ఇవ్వాలనే కానీ, వచ్చిన కన్సల్టెంట్స్కు మనీ ఇవ్వడమే కానీ, లేకుంటే వచ్చే వెండర్స్కు ఏదైతే హాస్పిటల్ సప్లైస్ ఉన్నాయో వాళ్లకు బకాయిలు చెల్లించడమే కానీ, ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నందుకు పాత బకాయిలు చెల్లిస్తూ ఇప్పటి నుంచి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సరళీకృతం చేస్తూ రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలని. ఇంకొకటి ఏంటంటే, 4వ ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి ఉన్న పథకము. పేదవాడు అనేవాడు మన డిస్ట్రిక్ట్స్లో ఉన్నాడు. డిస్ట్రిక్ట్స్లో మేమందరము ఈ సర్వీసెస్ యథావిధిగా కొనసాగిస్తూ, మాకు ఇబ్బందులు జరిగినా కూడా మేము సర్వీసెస్ కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ హాస్పిటల్స్కు ప్రాధాన్యత ఇస్తూ ఈ ముందు కూడా కొంత ప్రిఫరెన్షియల్గా బకాయిలు హాస్పిటల్స్కు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 368 హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యండి. మొన్న ఇచ్చిన 100 కోట్ల బకాయిలతో దగ్గర ప్రతి హాస్పిటల్కు 9 నుంచి 10% పైసలు వచ్చాయి. దాని అర్థం ఏంటి అంటే, అనదర్ 90% అమౌంట్ రావాలి. సో దగ్గర మా అంచనా మేరకు దిస్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 900 to 1000 crores. దగ్గర 18 to 20 months ఈ పేమెంట్స్ అనేది రావటం లేదు. సో వాటితో కూడా హాస్పిటల్స్కి ఇబ్బంది జరుగుతుంది. 9వ తారీఖు గౌరవనీయులు సిఇఓ గారు సంప్రదింపులకు పిలిచారు. వారితో మాట్లాడారు. వాటికి మాకు కావాల్సిన ఇవేంటి అనేది కూడా వారికి సూచించాము. మళ్ళీ అదేవిధంగా 11వ తారీఖు 12వ తారీఖు ఆదివారం రోజు కూడా వారితో మళ్ళీ సంప్రదించడం అనేది జరిగింది. వారికి మళ్ళీ అదే విధంగా తను చెప్తున్నాడు. బట్ మాకేంటి అంటే, ఇదివరకు గత 8 ఏళ్లుగా ప్రతిసారి ఇదే జరుగుతుంది. 100 కోట్లు ఇవ్వడం, వాళ్ళు ఇస్తాను అన్న హామీ కొద్ది మేము వెనుకకు తగ్గడము, మళ్ళీ అదే పరిస్థితిలో ఉండడం. ఇది కాదు. ఒక స్ట్రాంగ్ ముందుకు వెళ్లే విధంగా, ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాలన్న సూచన వారికి